రామ్ చరణ్ వర్సెస్ రిషబ్ శెట్టి. 'ఛత్రపతి శివాజీ మహారాజ్' సినిమాకి ఎవరు బెస్ట్ చాయిస్? సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న విషయం ఇది. మన పర్స్పెక్టివ్‌లో చాలా సింపుల్‌గా నిజాలు మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 'చావా' మూవీ హిందీలో రిలీజ్ చేసినప్పటికీ పాన్ ఇండియా వైడ్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా కావాలంటే వేరే లాంగ్వేజ్‌లో కూడా లిమిటెడ్ థియేటర్స్‌లో డబ్బింగ్ చేయించొచ్చు. కానీ తెలుగులో మాత్రం ఎస్పెషల్‌గా ఎందుకు చేయలేదు? మనకు తెలిసిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఒక పెద్ద బ్యానర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వాళ్ళు 'చావా' మూవీ రీమేక్‌కి ప్లాన్ చేస్తున్నారు. సరే ఇది కాసేపు పక్కన పెడదాం. రియలిస్టిక్‌గా జరిగిన విషయం కోసం మాట్లాడుకుందాం. 'చావా' రీమేక్ కాకుండా 'ఛత్రపతి శివాజీ మహారాజ్' సినిమా జీవిత చరిత్ర కోసం రిషబ్ శెట్టి గారు ఆల్రెడీ సందీప్ సింగ్ డైరెక్షన్‌లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సో, ప్రస్తుతానికి వినబడుతున్న పేర్లలో మాత్రం రిషబ్ శెట్టి గారు అండ్ రామ్ చరణ్ గారు ఉన్నారు. సో, వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అని ఈజీగా అండ్ సింపుల్‌గా మాట్లాడుకుందాం. రిషబ్ శెట్టి చాలా రా అండ్ రూటెడ్ పెర్ఫార్మన్స్ చేశారు. అండ్ ఫిల్మ్ లైక్ 'కాంతార' వాటిలో కూడా మనం చాలా చూసాం. ఒకవేళ ఆయన ఈ రీమేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సూట్ అయ్యే అవకాశం ఉంది. ఒక మరాఠా యోధుడిలాగా 'శివాజీ మహారాజ్‌కి' రెప్లికేట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అండ్ హియర్ కమ్స్ టు మెగా పవర్ స్టార్ అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. 'త్రిబుల్ ఆర్' అండ్ 'మగధీర' లాంటి సినిమాల నుంచి ఆయన ఆల్రెడీ మెటీరియల్ పెర్ఫార్మన్స్ చూపించారు పీరియాడిక్ డ్రామాస్‌లోని. అంతేకాదు మనం నిజం ఒకటి ఒప్పుకోవాలి. రిషబ్ శెట్టి గారితో పోలిస్తే రామ్ చరణ్ గారికి చాలా మాస్ అపీల్ ఉంది. అండ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్‌లో కూడా మంచి మార్కెట్ హోల్డ్ ఉందని మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి ముందైన పాన్ ఇండియన్ వైస్ కాకపోయినా డబ్బుడ్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయిన సినిమాలు, దాంతో పాటు 'త్రిబుల్ ఆర్' వల్ల తీసుకొచ్చిన గ్లోబల్ క్రేజ్. ఫైనల్‌గా కంక్లూడ్ చేసేద్దాం. రిషబ్ శెట్టి గారైతే ఖచ్చితంగా ఈ సినిమాకి అథెంటిసిటీ తీసుకొనొస్తారు. కానీ రామ్ చరణ్ గారైతే అథెంటిసిటీతో పాటు గ్లోబల్ ఆడియన్స్‌ని పూల్ చేసే అవకాశం అండ్ వెరీ మాస్ ఎపీలియన్స్ కూడా ఉంటుందని నాకనిపిస్తుంది. సో, మీరేమనుకుంటున్నారు? రామ్ చరణ్ గారైతే బావుంటారా ఈ సినిమాకి? లేదా రిషబ్ శెట్టి గారైతే సూట్ అవుతారా? మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ అండ్ జై హింద్.